చూద్దామనేటువంటి ఆసక్తి, లేకుంటే సమస్య వైపే చూస్తూ ప్రార్థనను త్రోసివేసేటువంటి వారంగా, దేవుని సన్నిధిని త్రోసివేసే వారంగా, దేవుని యొక్క లక్ష్యాన్ని త్రోసివేసే వారంగా ఉండి అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఆత్మీయులే నిరాశలో ఉండేటువంటి వారుగా, ఆత్మీయులంగా పేరుకు మాత్రం ఉంటున్నాం కానీ ఆత్మీయత లేనటువంటి భక్తిలో మనం జీవిస్తా ఉన్నాం. ఎందుకయ్యానంటే దేవుని పిల్లలు మనం చెప్పుకుంటున్నాం కానీ పిల్లలకు కలిగినటువంటి లక్షణాలు మనలో కనబడుతున్నా, పిల్లలు కలిగినటువంటి ప్రవర్తన మనలో కనబడుతున్నా, మాటలు మనలో కనబడుతున్నా, లేకుంటే శక్తితో కూడిన ప్రార్థన, ఆత్మీయతతో కూడిన మాటలు, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరగలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఎన్నో లోపాలతో మనము పైకి భక్తి అనేటువంటి ఒక ముసుగు, భక్తి అనేటువంటి ఒక ఆచారము, అలవాటుగా మనము కలిగి ముందుకు నడిచేటువంటి వారిగా ఉంటా ఉన్నాం. అయ్యా నేను ప్రార్థన చేయాలనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నాను, లేకుంటే ప్రార్థనకు రావాలనుకుంటున్నా కానీ ఏదో ఒక ఆటంకమో, కుటుంబ సమస్య, కుటుంబ అవస్థతో, ఇబ్బందులో కనబడతా ఉన్నాయి, మందిరానికి రాలేకపోతా ఉన్నా. నన్ను చూసి అనేకులు నవ్వుతున్నప్పటికీ నేను సిగ్గుపడవలసిన పరిస్థితులు నాకు కనబడతా ఉన్నాయి. నేను ఆత్మీయంగా ఎదుగుతున్నప్పటికీ నా యొక్క స్థితిగతులు నన్ను వెంటాడుతూ ప్రార్థనా శక్తి లేని వారుగా చేస్తా ఉన్నాయని అనేక పర్యాయములు మనము సతమతమయ్యేటువంటి సందర్భాలు కనబడతాం. ఈరోజు ప్రియ దేవుని వల్ల మన ప్రార్థనా జీవితానికి ఆటంకాలు ఏంటి, లేక మన ప్రార్థనలో శక్తి లేకపోవడానికి కారణాలు ఏంటి, మనము సమస్య వైపు చూస్తూ సమస్యను తొలగించే దేవుని మీద ఎందుకు ఆధారపడలేకపోతున్నాము అనేటువంటి కొన్ని మాటలు కనుక మనం చూడగలిగితే మన జీవితాలలో ఉన్నటువంటి మూలం ఏంటి, మనం చేస్తున్నటువంటి పొరపాటు ఏంటి అనేటువంటిది మనం గమనించవచ్చు. ఈరోజు సంఘంగా కూడిన మనము దేవుణ్ణి మహింపరచడానికి మన అవసరతలు, అక్కర్ల కోసం ప్రార్థిస్తున్నాం కానీ ఆ ప్రార్థనకు కూడా ప్రతిఫలాలు కనబట్టలా. ఇంకా మందిరంకి ఎందుకయ్యా, ప్రార్థనకు ఎందుకయ్యా అనేటువంటిది ఒక ఉద్దేశాన్ని మనం గమనించేవారు ఉన్నాం. పోయిన వారంలో బుధవారం కూడికలో మనం మాట్లాడాం. యుద్ధోపకరణములను శరీర సంబంధమైనవిగా మనం ఎంచుతా ఉన్నాం కానీ దేవుని ఎదుట దుర్గములను పడగొట్టే బలమైనవిగా మనము ఎంచడం లేదు. ఎందుకంటే శరీర కార్యాల వైపు మనం చూస్తా ఉన్నాం కానీ దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు మనకి ఇచ్చాడు. శరీర సంబంధమైనటువంటి వాటిగా మనము జయించలేం. ఎందుకంటే మనము పోరాడునది ఎవరితో అయ్యారంటే అంధకార సంబంధము దురాత్మలతో. చూడండి ఒకసారి రోమిలు రాసిన పత్రిక. మనలో ఎందుకు ప్రార్థనా జీవితంలో నిలబడలేకపోతున్నాము, ప్రార్థన ఎక్కువ సమయం చేయలేకపోతున్నాము, హృదయపూర్వకంగా ప్రార్థన గంటల తరబడి చేయాలన్నా కానీ మనస్సులో నిలకడలేకపోవడానికి కారణం ఏమిటి అంటే రోమా పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. చూడండి అక్కడ రాయబడిన మాటలో అంధకార క్రియలను విసర్జించి. చూడండి ఈ రోజు మనం భక్తిలోనికి వచ్చాం, క్రైస్తవులుగా అనిపించుకుంటున్నాం, ప్రార్థనకు వచ్చాం, మందిరానికి వచ్చాం, ప్రార్థనలు పాడుతా ఉన్నాం, ప్రార్థన చేస్తా ఉన్నాం, లేక ఇంటిలో ప్రార్థన చేస్తా ఉన్నాం, మందిరంలో ప్రార్థన చేస్తా ఉన్నాం, విజ్ఞాపన చేసేవారుగా ఉన్నాం, లేకుంటే అవసరాల కోసం ప్రార్థన చేసేవారుగా ఉన్నాం, లేకుంటే ఎదురుగా పడినటువంటి విశ్వాసులకు వందనాలు చెబుతున్నాం, ఎదురుగా ఉన్న వారిని మందిరానికి రమ్మని పిలుస్తున్నాం. అనేకమైనటువంటి సహవాసంలో ఒకరికొకరు బలపరుచుకునేటువంటి వారిగా ఉంటా ఉన్నాం. కానీ మనలో మనము బలపరుచుకునేటువంటి బలహీనమయ్యేటువంటి ఒక అవకాశం ఉంది. ఏమిటి ఆ బలహీనమయ్యేటువంటి అవకాశం ఏంటంటే అంధకార క్రియలను మనము విసర్జించట్లా. పైకి వందనాలు చెప్తా ఉన్నాం, పాట పాడుతూ ఉన్నాం, వాక్యం చెబుతూ ఉన్నాం, వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, దేవుడిని మహిమపరుస్తూ ఉన్నాం. కానీ అంతరంగములో ఉండేటువంటి అంతరంగ స్థితిగతులను జయించలేక అంధకారములోనే వాటిని తొక్కివేసుకుంటూ పైకి భక్తి గలవారుగా ఉన్నాం కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నాం. ఈరోజు ప్రియమైన దేవుని వారుగా అందుకే ప్రార్థనా జీవితంలో ఫలాలు మనం పొందట్లా, అందుకే ఆత్మీయులుగా మనం ఎదగట్లా, అందుకే మనల్ని చూసి అనేకులు నవ్వేవారిగా ఉంటా ఉన్నారు. వీరు క్రైస్తవులేనా,
వీరి మాటలు, వీరి సహవాసము, వీరి క్రియలు అని ఎదుటి వాళ్ళు హేళనగా చేయడానికి కారణం ఏంటంటే ఇంకా ఏవో అంధకార క్రియలు మనలో దాగి ఉన్నవి. 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను. చూడండి, రాయబడినటువంటి మాటలో చూడగలిగితే అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు మనలో ఉన్నాయా? ఈరోజు నీ ప్రార్థన ఫలించలేకపోవడానికి, నీ భక్తిని ఇతరులు విమర్శించడానికి, నీ ఇంటిలో వాళ్ళే నేను నమ్మలేకపోవడానికి కారణం ఏంటంటే నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ భక్తి జీవితం ఎలా ఉన్నాయంటే, నీ యొక్క చేసే కార్యాలు ఎలా ఉన్నాయంటే అల్లరితో కూడిన ఆటపాటలు. సరసాలు ఆడుతూ ఉంటా, లేకుంటే ఎగసికాలుగా మాట్లాడుతూ ఉంటా, లేకుంటే వాయు వరుస లేకుండా అనేకమైనటువంటి పదజాలములు మాట్లాడుతూ అనేకులను, చిన్నలు పెద్దలు ఎక్కడ చూసినా గానీ ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనం చూసి, మన ప్రవర్తన చూసి, అయ్యో వీరి క్రియలు ఇంకా మారలేదు, వీరిలో ఇంకా మార్పు రాలేదు అనేటువంటి ఒక ఆలోచన కలిగిన వారుగా ఉంటారు. అందుకనే అంధకార క్రియలను మనము విసర్జించాలి. ఇది అంతరంగంలో ఉంటది. అందుకే అల్లరితో కూడిన ఆటపాటలు. అందుకే ఇవి ఎలా కనబడతాయి అంటే శరీర సంబంధమైన క్రియలు. మందిరంలోనే కూర్చుంటాం, ఇంట్లో కూర్చుంటాం, లేకుంటే బైబుల్ తీసుకుని ఉంటాం, కానీ ఇవి లోపల ఉండి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. మరి ఇవి ఉండి నువ్వు చక్కగా దేవుని మహింపచ్చినా, చక్కగా ప్రార్థన చేసినా, ఈ అల్లరితో కూడిన ఆటపాటలు ఎప్పుడైతే నీ జీవితంలో ఇతరుల ముందు నువ్వు వ్యక్తపరుస్తున్నావో, ఇతరుల ముందు నువ్వు దాన్ని క్రియాపూర్వకంగా చేస్తా ఉన్నావో, అప్పుడు మనం చేసిన ప్రార్థనకు, భక్తికి నిరాశ కలుగుతుంది. ప్రతిఫలాలు రాకుండా అవి సమాధానపరిచేవి కాకుండా ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడిన మరో మాట, మత్తైనను. మత్తైనను. మత్తు ఎప్పుడు జరిగిందండి? ఎవరికి ఉండదు మత్తు? ఎక్కడ వాళ్ళు దేవుని స్తోత్రం చదువు. మత్తు ఎవరికి ఉండదు? తాగిన వాడికి మత్తు ఉండేది, మిగతా వాళ్ళకు ఉండదా? ఉండేదండి. మాట్లాడితే తాగినోడు దొరుకుతున్నాడు అనుకుంటున్నారు బయట. మత్తు అయినది ఉంటుంది. డబ్బు వ్యామోహం ఉన్నవాడికి కూడా మత్తు ఉంటుంది. వాడు డబ్బు ఖర్చు పెట్టడం పోతుందంటే ప్రాణం పోయినట్టు విలవిలవిలాడుతాడు కానీ ఖర్చు పెట్టడం. రెండోది వ్యభిచార దాహముతో ఉన్నటువంటి వారు, కామాతులతో ఉన్నటువంటి వారు, ఇలాగ అనేకమైనటువంటి వ్యామోహాలలో ఉన్నటువంటి వారు అదే మత్తులో, అదే ఆలోచనలో, అదే కోవలో ఉండి ఆ యొక్క వ్యసనాన్ని కానీ, ఆ అలవాటును కానీ, ఆ యొక్క ఉద్దేశాలను కానీ వారి మనస్సులో ఉంచుకొని దానిని పరితపిస్తూ దానిలోనే ఆస్వాదించే వారిగా ఉంటారు. కానీ ఆ మత్తు నుండి బయటికి రావాలంటే అసలు ఏ విషయంలో కూడా రాజీ పడేటట్టు వారు ఉన్నారు. ఈరోజు సమస్యలకు కారణం అదే. ఆ మత్తులో ఉండే తాగిన వాడు భార్య అయ్యా తిందా లేదా, భర్త పిల్లలు తిన్నారా లేదా, లేకుంటే తినడానికి ఉందా లేదా, ఆరోగ్యం ఉందా లేదా, నేను ఇంట్లో డబ్బులు ఇచ్చానా లేదా అనే ఆలోచన ఎలాగైతే లేదో, ఈ యొక్క ధన వ్యామోహం కలిగినటువంటి వారు కూడా అయ్యా నేను చేస్తున్న మంచిదేనా, ఆకలి అవుతున్న వారికి ఆహారం పెడదా, పేదవారికి సహాయం చేద్దా, లేకుంటే ఇబ్బందులు ఉన్న వారికి ఏదైనా సహాయం చేద్దా, లేకుంటే అవసరాల్లో ఉన్న వారికి ఏదైనా సహాయం చేద్దా, మనము కూడా నిలబెడుతుంది కృతజ్ఞత కదా అనేటువంటి ఆలోచన రాదు. ఇంకొకటి వ్యభిచార కోపంలో ఉన్నటువంటి వారికి అది వాయువు వరుస సంబంధం లేదు, అది విలువ లేదా సంబంధం లేదు, అది నాకు ఇది అవమానం కలుగుతుంది కదా, అయ్యా ఎన్ని కుటుంబాలు పాడైపోతే, కుటుంబాల్లో సమాధానం ఉండదు కదా, చీకటి పడేటువంటి సంధ్య వేళలో అనేకులు పాడు చేయడానికి జీవితాలు కనబడతా ఉంటాయి కదా అని ఆలోచన కలిగేటువంటి, అవగాహన లేనటువంటి మత్తులో ఉంటారు. ఎంతమంది తిడుతూ ఉన్నా సరే నాకెందుకు, నా ఇష్టం, నేను చేయాల్సింది నేను చేసుకుంటానటువంటి మనస్తత్వం కలిగినటువంటి బ్రతుకులో ఆ మత్తులో ఉన్నప్పుడు ఎవరి మాట వినం.
ఈ మత్తు ఉన్నా సరే, ఒకవేళ మన హృదయాలలో ఈ మత్తు ఉన్నా సరే దాని నుండి బయటకు రాలేము. ఇది బయటికి కనబడదు. అందుకే అంధకార సంబంధము క్రియలను విసర్జించి తీసివేయాలి. ఇవి మనలో ఉండి ప్రార్థన చేస్తున్నా, ఈ మత్తులో ఉండి ప్రార్థన చేస్తున్నా, అల్లరితో కూడిన ఆటపాటలో ప్రార్థన చేస్తున్నా, మందిరంలోనికి వెళ్ళినా సరే ఈ మందిరం యొక్క ఉద్దేశాలు మన జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశాల వైపు మళ్ళీగా కనబడవు. ఇంకా అనేకమైనటువంటి రాస్తా ఉన్నాడు. కామ వికారము, పోకిరి చేష్టలైనను, కలహమునైనను, మత్సరమునైనను లేకయు పగటి యందు ఎలా ఉండాలంట? పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకున్నది. ఎలా నడుచుకోవాలంట? ఇప్పుడు పగలు నడుస్తున్నామండి. పగలు నడుస్తున్నప్పుడు నేను అందరూ చూస్తున్నాననేటువంటి ఆలోచన ఉందా లేదా? ఒక భయం ఉంటుందా లేదా? ఆ భయం ఉన్నప్పుడు అయ్యా ఎవరో నన్ను చూస్తున్నారు, తప్పు చేయాలన్నా, దొంగతనం చేయాలన్నా, లేకుంటే ఎవరితో మాట్లాడాలన్నా ఆ భయము మనలో పీడిస్తూ ఒక నిగ్రహం కలిగిన వారుగా నిలబడేటువంటి వారుగా ఉంటాం. అదే చీకట్లో అయితే, చీకట్లో ఏం చేసేది కనబడిద్దా? ఎవరితో మాట్లాడేది కనబడిద్దా? ఏం చేసేది తెలిసిద్దా? ఏం తెలియదు. అందుకన్నాడు కదా, పగటి వేళ నడిచినట్లుగా మీ నడకను మర్యాదగా. ఎంత హుందాగా నడుస్తాం కదా, ఎంత రాయల్టీగా నడుస్తాం. ఏ క్వశ్చన్ కూడా అసలు అడుగు వెళ్ళకూడదు. అదే రాత్రి అయితే ఎక్కడ ఉంటావో కూడా తెలియదు, ఎలా ఉంటావో కూడా తెలియదు. ఎందుకంటే చీకటి కదా, చీకటిలో చేసే పనులు తెలుస్తాయా? అందుకే అంధకారం అన్నాడు. చీకటి సంబంధమైనటువంటి క్రియలు మనలో నుండి విసర్జించాలి. ఇవి బయటికి కనబడవండి. మన ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి పరచకుండా ఆపేవి కూడావే, మన భక్తిలో శక్తి లేకుండా చేసేవి కూడావే. మన ఆత్మీయ జీవితంలో ఉండాలి, నిగ్రహం కలిగి ఉండాలనుకుంటాం కానీ ఇవి మనలో ఉండి ప్రార్థన చేసినా కానీ ప్రార్థనకు జవాబు. అందుకే మీకును నాకును మీ దోషములు అడ్డుగా వచ్చినవని పౌలు భక్తుడు రాసిన మాటది. అయ్యా నేను మారాను కదా, మందిరానికి వస్తున్నావు కదా, మంచిదే మందిరానికి వస్తున్నావు, మరి లోపల అంధకార చీకటి క్రియలు ఉన్నాయి కదా, ఇవి పోకుండా నువ్వు భక్తిలోనికి వచ్చి అనేకమైన కార్యాలు చేసి ఉపయోగం ఏంటి? ఇవి మనలో నుండి పోయినప్పుడే మనము శక్తి కలిగిన వారుగా ఉంటాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడినటువంటి ప్రతి మాట కూడా మనలో కనబడుతూ ఉంది. పోకిరి చేష్టలు, అలరితో కూడిన ఆటపాటలు, కలహాలు రేపేటటువంటి వారిని చూసారండి. ఎన్ని రకాలైనటువంటి మనలో అన్ని లక్షణాలు ఒక కోణంలో కనబడేవిగా కనబడతా ఉన్నాయి. ఒక సమస్యతో, ఒక మాటతో పాల్గొనకుండా రెచ్చగొట్టేటువంటి వారు ఉంటాం. ఒక తల్లి చెప్తా ఉంది, అయ్యా మా ఇంట్లో గొడవ అయితే మా కోడలు అయితే వారం రోజులు పోనీదయ్యా. ఎందుకనమ్మా వారం రోజులు ఉంటుందంటే టార్గెట్ పెట్టుకుంటుందంట. వారం ఆదివారం వచ్చేసరికి గొడవ పెట్టుకోవాలని సోమవారం మొదలు పెట్టిందంట. అంటే విత్తనాలు భూమి దున్నిందంట సోమవారం. అంటే కుక్క మీదో, కోడి మీదో, కాకి మీదో, వస్తువుల మీదో పెట్టి తిడతా ఉంటుందట. అదేమంటే నిన్న అన్నా నేను అని చెప్పానంటదట. సరే, అక్కడి నుండి మళ్ళా అంట్లు కడిగే దగ్గర, లేకపోతే నీళ్లు పట్టే దగ్గర, బట్టలు ఉతికే దగ్గర పెట్టుకూడదట 3 రోజులకి. నేను ఉతుక్కోకూడదా, నాకు అవసరం లేదా, నేను చేయకూడదా, మా బట్టలు మేము ఉతుక్కోకూడదా అని అక్కడ గొడవ తీసుకొస్తుందట. అక్కడ నుండి శుక్రవారానికి వచ్చేసరికి ఇంట్లోకి వస్తుందట. నన్ను తక్కువ చూస్తున్నారు,